హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఈ వీడియోలో ఏం చర్చ చేద్దాం, అసలు ఏం మాట్లాడుకుందామని చాలామంది అంటారు. మొత్తానికి రుణమాఫీ ఒకవైపు మంటలు చెలరేగినట్టుగా రైతుల్లో ఒక విమర్శలు ఎత్తినటువంటి ప్రభుత్వం ప్రజల్లో. అటువంటి తరంలో రైతు భరోసా, గత ప్రభుత్వానికి రైతు బంధు ఇచ్చాయి, రైతు భరోసా పేమెంట్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. నిజానికి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా ఇచ్చాయి, ఈ ప్రభుత్వం మాత్రం రైతు భరోసాగా పేరు మారుస్తూ ఎకరానికి 7,500 రూపాయలు, అక్షరాల 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. నిజంగా ఈ పేమెంట్స్ ఎప్పటి నుంచి క్రెడిట్ కాబోతున్నాయి, అసలు నిజంగా క్రెడిట్ అవుతాయా లేదా దసరా తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ పడి ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుందా, అసలు ఎప్పట్లో నిజంగా క్రెడిట్ అవుతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పటికే రుణమాఫీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిలో నిరాశ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక ఆలోచన తీసుకుంది. అండ్ గత ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, అండ్ వ్యవసాయానికి సేద్యం కానటువంటి ల్యాండ్స్కి రైతు భరోసా పేమెంట్ అందించలేమని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా క్లియర్గా వెల్లడించారు. అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దసరా లోపే రైతు భరోసా పేమెంట్ నగదు రేపటి నుంచి అంటే ఒక 2-3 రోజుల రూపాయల నుంచి ఎకరా నుంచి మొదలుకొని ఎకరాకి 7,500 రూపాయల చొప్పున ఈ పేమెంట్ మీకు అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి. అయితే మొత్తానికి మినిమం 5 acres వరకు ఇస్తారు స్టార్టింగ్లో, తర్వాత 10 acres వరకు ఇస్తారు, తర్వాత అబోవ్ కూడా ఇవ్వాలా వద్దా మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. అయితే అసలు రైతు భరోసా పేమెంట్కి ఎవరు చాలా ప్రభుత్వం మొత్తం డేటా మొత్తం అప్డేట్ చేసింది కాబట్టి ఈ రైతు భరోసా పేమెంట్ వస్తాయా లేదా, అసలు ఈ ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్ అంతా కంప్లీట్ అవుతున్న కొద్ది కూడా చాలా జిల్లాలో వరి కోత కూడా స్టార్ట్ అయింది, అసలు ఇస్తుందా లేదా అని చాలా మందికి డౌట్స్ రావచ్చు. మొత్తానికి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మీ అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి 2-3 రోజుల్లోనే. ఓకేనా? అయితే రాని పక్షంలో మీకు అర్హుల జాబితా లిస్ట్ ఇచ్చాము, వచ్చిన వాళ్ళ లిస్ట్ ఇచ్చాము, రాని వాళ్ళ లిస్ట్ ఇచ్చాము, ఆ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్స్ ఉంటాయి. అయితే రైతు భరోసా పేమెంట్ గురించి మీకు వచ్చినటువంటి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేసి లైక్ చేస్తూ సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై